జనవరి 22 దేవుని వాగ్దానం. నేను నిన్ను మరువను. యెషయా గ్రంథం 49 అధ్యాయం 15వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారా? దేవుని యొక్క మహాకృపలో మనమందరం క్షేమంగా సంతోషంగా ఉండడానికి ప్రభువు చక్కటి సమయాన్ని, తరుణాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాది దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఆనందం వైపు, సంతోషం వైపు ఉంచాలని ఆశపడే దేవుడు. మనం సంతోషంగా ఉంటే ఆయన ఎంతో మురిసిపోయి సంబరపడేటువంటి దేవుడు మన దేవుడు. ఎందుకనంటే మనము ఈ లోక రీతిలో దుఃఖం నుండి సంతోష వస్త్రం ధరింప చేయటానికే ఆయన లోకానికి ఎత్తించాడు అనే గొప్ప వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాం. ప్రియ విశ్వాసి, అలాంటి దేవుడు నిన్ను ప్రతి సమస్యలో, కష్టములో, బాధలో నీతోనే ఉన్నాడు, నేను ఉంటాను అని వాగ్దానం చేసిన దేవుడు మాట ఎలా తప్పుతాడు? ప్రతి క్షణం మనతోనే ఉంటాడు. అందుకే నేటి వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే ఆయన యెషయా గ్రంథంలో చాలా స్పష్టంగా 49 అధ్యాయం 15వ వచనంలో, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. తల్లి బిడ్డని మరవడం అనేది జరగని సంఘటన. ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ నేను మాత్రం నిన్ను మరవను. అంటే నీ సమస్యల్లో, నీ కష్టంలో, నీ బాధల్లో, నీ అవమానంలో, నీ నిందల్లో అన్నిటిలో దేవుడు నీతో ఉంటాడు. చాలామందికి ఒక సమస్య, ఒక ప్రశ్న వస్తుంది. అలాంటప్పుడు అవమానాలు ఎందుకు వస్తున్నాయి? ఆయన మరవని దేవుడైతే కష్టం ఎందుకు వస్తుంది? ఆయన మరవనప్పుడు బాధ ఎందుకు వస్తుంది? ఇలాగా రకరకాలుగా వితండవాదంగా ఆలోచించేవారు కూడా లేకపోలేదు. ప్రియులారా, దావీదు ద్వారా, షద్రక్ మేషక్ అబేద్నెగోల ద్వారా, దానియేలు ద్వారా, ఇంకా అనేక మంది భక్తులు, మరి విశేషంగా యోబు ద్వారా మనం నేర్చుకోదగ్గ అంశం ఏంటంటే, నేను నిన్ను మరువను అని అంటే నీ శ్రమలో, నీ కష్టంలో, నీ బాధలో ఆయన నీకు తోడుగా ఉండి ఆ బాధ నుండి నిన్ను విడిపించి, బాధలో నుండి నిన్ను బయటికి రప్పించి ఆనందకరమైన సంవత్సరంగా, ఆనందకరమైన సమయాన్ని నీకు అందిస్తాను. అలాంటి కష్ట సమయంలో, ఇబ్బందికరమైన సమయంలో నిన్ను ఎప్పుడు నీతోనే ఉండి నిన్ను ఆ సమస్య నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి ప్రభువు మన దేవుడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. దానికి ఆయన నీతో ఎప్పుడూ తోడే ఉన్న దేవుడు. ఆయన నిన్ను ఎప్పుడూ మరవని దేవుడు. నేను నిన్ను మరవను అని సెలవిచ్చాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. నిన్నెప్పుడు మర్చిపోడు. నువ్వు ఇప్పుడు ఒకవేళ సమస్యల్లో, కష్టంలో, బాధల్లో ఉన్నావేమో, నా దేవుడు నా ప్రార్థన ఆలకించటం లేదు ఏంటి అని ఆలోచిస్తున్నావేమో, నువ్వేమీ అధైర్యపడవద్దు. దేవుడు మరవని దేవుడు. తగిన కాలమందు నిన్ను హెచ్చించినట్లు నీవు దీనమనస్కురాలుగా ఆయన బలిష్టమైన రెక్కల నీడలో, ఆయన రెక్కల నీడల క్రింద నీవు విధేయత కలిగి ఉండు. ప్రభు నిన్ను హెచ్చిస్తాడు. మరవని దేవుడు నీకు అభయమిస్తున్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను నీవు తండ్రి మరవని దేవుడవు. తండ్రి, బిడ్డల జీవితంలో కష్టాలు తొలగించండి, సంతోషం, సమాధానం దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు అన్నిటిలో గొప్ప జయము, విజయము అనుగ్రహించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదేవంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.